సో గైస్ ఈరోజు మనము ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐటీ జాబ్ చేస్తూ సక్సెస్ఫుల్గా కొన్ని సంవత్సరాలు దాంట్లో గ్రో అయ్యి మల్టిపుల్ స్కిల్ అప్గ్రేడ్ అవుతూ కంపెనీస్ మారుతూ ఇప్పుడు సార్ లాగా చాలామంది నాన్ ఐటీ. సో అలా మీ ఇన్స్పైరింగ్ జర్నీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఇప్పుడు డేటా అనలిస్ట్ ట్రైనర్గా మన వీక్యూబ్లో ఉన్నారు. సో ఆదినారాయణ గారు మన ముందున్నారు. అసలు కెరీర్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావచ్చా, డేటా అనలిస్టు డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళే డేటా అనలిస్ట్ జాబ్స్ చేస్తున్నారు అనేది ఉంది. అండ్ డేటా అనలిస్ట్ నేర్చుకుంటే ఎన్ని జాబ్ రోల్స్ మనం అప్లై చేసుకోవచ్చు, ఇండస్ట్రీ ఎలా ఉంది, దీంతో పాటు అంతకంటే ఇంపార్టెంట్ సార్ యొక్క జర్నీ, ఇన్స్పైరింగ్ జర్నీ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం సార్, ఎవ్రీ వీక్యూబ్ ఆర్గనైజేషన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయము, ప్రతి ట్రైనర్కి ఒక మంచి ఇన్స్పైరింగ్ జర్నీ ఉంది. డెఫినెట్లీ సార్. సో మీరు ఆల్రెడీ చెప్పేశారు, నేను ఫార్మసీ బ్యాచులర్ ఇన్ ఫార్మసీ నేను కర్ణాటకలో చేశానండి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. ఓకే. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇంకా అంటే ఫార్మసీ అంటే మనకు అసలు కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. బేసిక్గా అది మా ఇనిషియల్ స్టేజ్ బయటకు వచ్చిన తర్వాత. సో మనం రెజ్యూమ్ కంపెనీస్కి వెళ్ళాలి, రెజ్యూమ్ తీసుకెళ్ళాలి. అలా రెజ్యూమ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో బేసిక్గా అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. సో ఇనిషియల్గా ఒక 1 year ఖాళీగానే ఉన్నాను బేసిక్గా. అంటే మా ఫ్రెండ్స్ ఫార్మసీ చేసిన వాళ్ళందరూ డిఫరెంట్ ఫార్మా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్లో స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఏదో తక్కువ శాలరీస్, అరౌండ్ 6,000 శాలరీస్, 3 years కమిట్మెంటు ఇలా ఉండేది. ఇదంతా చూసి అసలు 4 years కష్టపడింది ఈరోజు 6,000 రూపాయలు నెలకు సంపాదించుకోవడానికి అన్న చిన్న ఒక బర్నింగ్ క్వశ్చన్ స్టార్ట్ అయింది సార్. ఓకే. అంటే ఫస్ట్ జీతం మీరు 6,000 అంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆ 6,000తో స్టార్ట్ చేశారు. అండ్ 3 years కమిట్మెంట్ ఇవ్వాలి. ఓకే. బాండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ వాళ్ళ దగ్గర పెట్టేసేయాలి. మరి ఆ 3 yearsలో హైక్స్ ఉంటాయా లేదా 3 years తర్వాత ఇదే శాలరీతో ఉంటామా అన్నది క్వశ్చన్. సో నాకు ఒకటి చిన్న క్వశ్చన్, ఈ వ్యయ ప్రయాసాలు పడి 4 years కష్టపడింది ఈరోజు 6,000 రూపాయల జీతంకి చేయడానికి అన్నది ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇది కాదు ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అని వెతకడం స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో బేసిక్గా అలా ఆ ప్రాసెస్లో మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ బిల్డింగ్ అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. సో అటువైపు వెళ్ళాను, ఒక ట్రైనింగ్కి నేర్చుకున్నా. సో అక్కడ నుంచి ఇంకా జాబ్స్ ట్రై చేస్తూ 2012లో ఆస్ట్రోసిస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దే హ్యావ్ ఐటీ అండ్ హెల్త్ కేర్ కాంబినేషన్. ఓకే. అక్కడ నాకు మెడికల్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చేసింది సార్. ఫస్ట్ జాబ్. ఓకే. 10,000 అప్పుడు మంత్లీ. సో అక్కడ ఏంటంటే నాకు మరి అక్కడ మేము 50% డొమైన్ వర్క్ చేస్తే 50% మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద వర్క్ చేయాలి. ఓకే. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద వర్క్ చేస్తా కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. సో డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్లీన్ చేస్తున్నాము, ఫార్ములాస్ ఎలా యూజ్ చేస్తున్నాము, విజువల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, డాష్ బోర్డ్స్ ఎలా చేస్తున్నాము, ఈ డేటా అనాలిసిస్ అంతా ఎలా చేస్తున్నాము అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అక్కడ పడిపోయింది సార్. ఓకే. సో అక్కడ నుంచి దెన్ ఐ థాట్ ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, మనము నాకు తెలుసు మెడికల్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్గా కంటిన్యూ చేస్తే మేబీ ఒక 1 year 2 yearsలో ఏదో ఒక 20-30 పోతుంది, కానీ ఆ పైన శాలరీ సాచురేట్ అవుతుంది. సో తర్వాత గ్రోత్ ఉండదు. సో దాని తర్వాత అసలు వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ఓకే, ఎక్సెల్ మంచి ఫౌండేషన్ ఉంది. సో వై కాంట్ ఐ లెర్న్ సంథింగ్, వై కాంట్ ఐ అప్ స్కిల్ సంథింగ్. సో అక్కడ నాకు VBA అనేది ఒక, నేను తెలిసిన వాళ్ళ ద్వారా ఏం నేర్చుకుంటే ఫర్దర్ బాగుంటుంది, VBA అండ్ SQL. ఎప్పుడు సార్ ఇది 2013 సార్. 2012లో జాబ్ వచ్చింది. 1 year చేశా. ఓకే. 1 year తర్వాత మరి అప్ స్కిల్ అవ్వాలి. సో ఇక్కడ ఆగకూడదు నేను. సో ఏంటి అప్ స్కిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇంకా అటు ఇటు ఫ్రెండ్ సర్కిల్లోను బయట అటు, సో ఏంటంటే SQL అండ్ VBA నేర్చుకోమని చెప్పారు సజెషన్. సో దాన్ని తీసుకొని తర్వాత ఓకే, సో అప్ స్కిల్ అవ్వాలి. సో వాట్ నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చా. 3 months ఉన్నా, VBA SQL బాగా నేర్చుకున్నా. దెన్ మళ్ళీ బెంగళూరు. సో దెన్ నెక్స్ట్ అగైన్ ఇంకొక జాబ్ హంట్. ఆ క్రమంలో నాకు MIS అనలిస్ట్గా జాబ్ వచ్చేసింది. ఈ క్లినికల్ వర్క్స్ అని చెప్పేసి MI అనలిస్ట్గా జాబ్ చేశాను. సో అక్కడ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ SQL, ఎక్సెల్ అండ్ VBA. ఓకే. మరి VBA ఏం చేస్తామంటే ఎక్సెల్ అంతా ఆటోమేట్ చేస్తాం. ఒక 4-5 members రెగ్యులర్గా రొటీన్ వర్క్, డైలీ వర్క్ చేస్తారు చూడండి, దాన్ని అంతా ఆటోమేట్ చేసేస్తాం.
సో అక్కడ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది అంతా. ఓకే. మనం మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా చేస్తామో మొత్తం ఎక్సెల్ని మొత్తం పిన్ టు పిన్ ఆటోమేట్ చేయొచ్చండి. ఓకే. సో అది ప్రాసెస్. సో అక్కడ 3.5 years మంచి జర్నీ, మంచి ఫౌండేషన్ పడింది. SQL మీద మంచి ఫౌండేషన్, తర్వాత VBA మీద ఫౌండేషన్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్విచ్ ట్రై చేస్తే HP ప్యూర్ IT కంపెనీ, ప్రొడక్ట్ బేస్ యాజ్ ఎ డేటా అనలిస్ట్. అక్కడ నుంచి ఇంకా నా జర్నీ. సార్ ఇప్పుడు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్విచ్ అయ్యారు. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలా అయ్యారు సార్? అంటే కంపెనీస్ యాక్సెప్ట్ చేశాయా? చేసేసారు. ఇక్కడ కంపెనీస్ యాక్సెప్ట్ చేశాయి అన్న దానికంటే ముందు ఆ కంపెనీస్ ఏం చూస్తాయి? ఓకే, డెఫినెట్గా సార్. ప్రతి చోట నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, అసలు మీరు ఫార్మసీ చేశారు, ఎలా ఐటీలోకి అసలు మీరు ఎలా ట్రావెల్ చేశారు? ప్రతి ఒక్కరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్ళా. ఇక్కడ స్టార్ట్ చేశా, ఇలా వెళ్ళాను, ఈ పాత్ ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్ళాను. యాక్సెప్ట్ చేశారు సార్. ఓకే. అందుకని మనం జెన్యూన్గా ఉన్నాం. జెన్యూన్గా ఉండేది కాకుండా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసిన వెంబటే మనం కంప్లీట్ తీసుకోరుగా. మనం వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, రౌండ్ 1 అంటారు, రౌండ్ 2 అంటారు, రౌండ్ 3 అంటారు, మేనేజర్ రౌండ్ అంటారు, క్లయింట్ రౌండ్ అంటారు. మరి ఇన్ని రౌండ్స్ ఖచ్చితంగా మనం ఫేస్ చేయాలి. అవును. అవన్నీ ఫేస్ చేసిన తర్వాతే మనకు ఆఫర్ లెటర్ వస్తుంది. అవును. మనం ఇనిషియల్గా HRతో డిస్కస్ చేసిన వెంబటే వాడే మనం ప్లేస్ చేయరు కదండి. సో ఇనిషియల్గా క్వశ్చన్స్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. వై అన్న క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. జెన్యూన్గా ఉన్నాం, ఎక్స్ప్లెయిన్ చేసాం, స్కెడ్యూల్స్ అయిపోయి ఇంటర్వ్యూస్ క్లియర్ చేసాం, యాక్సెప్టెడ్. ఓకే. సో డేటా అనలిస్ట్ మీరు జాబ్ 2016లో స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు ఎలా, అంటే ఎక్కడి నుంచి ప్యాకేజ్ ఎక్కడి వరకు రీచ్ అయింది 16లో? నాకు అర్లియర్ ఈ క్లినికల్ వర్క్స్లో వర్క్ చేసినప్పుడు అరౌండ్ 5 దాకా ఉన్నా సార్. అంతే, 5 lakhs. సో నేను ఇప్పుడు ఇటు ప్రోడక్ట్ బేస్కి స్విచ్ అయినప్పుడు అరౌండ్ 10+ అయింది సార్. 10+ అయింది. ఓకే. 6,000తో మొదలుపెట్టి అది 10 ఎన్ని ఇయర్స్ జర్నీ సార్? 4 years జర్నీ. సార్ 2012 అంతే, 4 years 5 years. అవును సార్. 10 lakhs వచ్చేసారు. మళ్ళీ కంప్లీట్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. అవును సార్. ఓకే. ఆ తర్వాత సార్ ఇంకా HPలోనే అరౌండ్ 4.5 years ఉన్నాను సార్. ఓకే. సేమ్ కంపెనీ. అంటే 20 వరకు ఉన్నారు. 20 వరకు ఉన్నా, 20 October వరకు ఉన్నాను సార్. 20 October వరకు ఉన్నా. సో అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ అక్కడ బిల్డ్ అయింది సార్. మేనేజర్స్, చాలా మంచి మేనేజర్స్, అప్స్కిల్ అవ్వడం. అంటే ఫస్ట్ నన్ను డేటా అనలిస్ట్గా తీసుకున్నప్పుడు ఎక్సెల్, VBA, SQL మీద తీసుకున్నారు. దాన్ని అక్కడికి అయిన తర్వాత ఏమైందంటే డిఫరెంట్ టూల్స్ మీద వర్క్ చేయాలి. ఎక్సెల్లో రిపోర్ట్స్ అన్ని ClickViewకి మైగ్రేట్ చేయాలి. ఓకే. ClickView అనేది ఒక రిపోర్టింగ్ టూల్, అటు మైగ్రేట్ చేయాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, మనకు Power BI 2015లో స్టార్ట్ అయింది, మేము 16లో స్టార్ట్ చేసేసాం. మా ఎక్సెల్ రిపోర్ట్స్, ClickView రిపోర్ట్స్ అంతా పవర్ బిఐలోకి మైగ్రేట్ చేయాలి. సో వి స్టార్టెడ్. ఇనిషియల్గానే అసలు వెతుకోవడమే పవర్ బిఐతో స్టార్ట్ చేసేసాం. మైగ్రేషన్ అంతా ClickView రిపోర్ట్స్ ఉన్నాయి, ఎక్సెల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ పవర్ బిఐకి మైగ్రేట్ చేయాలా. సో అక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్, ఇంకా మంచి ఫౌండేషన్ స్టార్ట్ అయిపోయింది సార్. ఓకే. సో జనరల్గా డేటా అనలిస్ట్ అంటే మార్కెట్లో ఒక అపోహ, మరి నిజమో మరి మీరు పటాపంచలు చేయాలి. డెఫినెట్గా డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళు డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా అప్లై చేస్తున్నారు అనేది, అది నిజమా మిత్తా ఏంటి సార్? సార్ బేసిక్గా అంటే మనం రూట్స్ నుంచి అర్థం చేసుకుంటే, డేటా అనలిటిక్స్ అంతా ఒక 4 pillars. డేటా అనలిటిక్స్ అన్న, డేటా సైన్స్ అన్న ఒక 4 pillars మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఓకే. అవి మనము డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటాం, డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అంటాం, తర్వాత ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటాం, అండ్ ప్రిస్పెక్టివ్ అనలిటిక్స్ అంటాం. ఓకే. సో మనం డేటా అనలిస్ట్ ఏంటంటే ఫస్ట్ 2 pillars మీద ఎక్కువ వర్క్ చేస్తాం. అంటే డిస్క్రిప్టివ్, తర్వాత డయాగ్నోస్టిక్ అని. డిస్క్రిప్టివ్ అంటే పాస్ట్లో ఏం జరిగింది, డయాగ్నోస్టిక్ అంటే ఎందుకు జరిగింది, దాని మీద మనం వర్క్ చేస్తాం. డేటా సైంటిస్టు ప్రిడిక్షన్స్, ప్రిస్క్రిప్టివ్ మీద వర్క్ చేస్తారు. అంటే ప్రిడిక్టివ్ మోడల్స్ అంటాం, ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ అంటాం. అంటే వీళ్ళు మిషన్ని ట్రైన్ చేసేసి ఈ అడ్వాన్స్ స్టాటిస్టికల్ మోడల్స్ యూజ్ చేసేసి దే విల్ వర్క్ ఆన్ దిస్. సో మనం ఓవరాల్గా చూస్తే డేటా అనలిస్ట్ చేసే వరకు, డేటా సైంటిస్ట్ చేసే వరకు సిమిలర్గానే అనిపిస్తుంది. కానీ డేటా సైంటిస్ట్ ఏంటంటే కొద్దిగా మోర్ అడ్వాన్స్డ్ కోడింగ్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ను ట్రైన్ చేసుకొని ప్రిడిక్టివ్ మోడల్స్ మీద, ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. సో అందరూ అనలిటిక్స్ అనే రూఫ్ కిందకి వస్తారు సార్ బేసిక్గా మాట్లాడితే మనం. ఓకే. అంటే డేటా అనలిటిక్స్ రూల్ కిందకి వస్తారు, ఆ రూఫ్ అనమాట అది. ఆ రూఫ్ కిందకి అందరూ వస్తాం అలా. సార్ ఇప్పుడు డేటా అనలిటిక్స్ విషయం చూసుకుంటే
డేటా అనలిటిక్స్ వర్సెస్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? డేటా అనలిస్ట్ అంటే ఓకే, ఎస్పెషల్గా డెసిషన్ మేకింగ్కి మనం హెల్ప్ చేస్తాం ఆర్గనైజేషన్స్కి, సింపుల్గా మాట్లాడుకుంటే. మరి బిజినెస్ అనలిస్ట్ అంటే, సో వీళ్ళు ఏం చేస్తారంటే కోర్ బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే వర్క్, సో ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు సార్, అనలిస్ట్ టీం ఉంది, డేటా అనలిస్ట్ టీం. సో క్లయింట్ డేటా అనలిస్ట్ టీంకి రిక్వైర్మెంట్స్ ఇవ్వాలి. ఓకే, ఈ మిడిల్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చే వాళ్ళు మనకు బిజినెస్ అనలిస్ట్ అవుతారు. ఓకే, మధ్యలో అంటే ఏంటి, దే విల్ కమ్యూనికేట్ విత్ క్లయింట్స్, దే విల్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ని వచ్చేసి మళ్ళీ టెక్నికల్ ఆస్పెక్ట్లో డేటా అనలిస్ట్కి ప్రొవైడ్ చేసేసి దే విల్ గెట్ ద వర్క్ డన్ సార్. ఓకే, సో అంటే మనకు ఒక బ్యారియర్ లాగా ఉంటారు బిట్వీన్ అ డేటా అనలిస్ట్ అండ్ క్లయింట్స్కి. క్లయింట్స్కి డేటా అనలిస్ట్కి ఒక బ్యారియర్ లాగా బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్కి ఏంటంటే మోర్ టెక్నికల్ నాలెడ్జ్, అంటే వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ప్రాజెక్ట్ ఎలా క్లయింట్స్తో కమ్యూనికేట్ అవ్వడం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి, ప్రాజెక్టు ఎలా నడుస్తుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. ఓకే, సో ఈ వీటి మీద మోర్ ఫోకస్ ఉంటుంది బిజినెస్ అనలిస్ట్. ఓకే. అది సార్. సార్ ఇంకోటి, ఈ డేటా అనలిస్ట్లో కోడింగ్ పార్ట్ అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఉన్న వాటిలన్నింటిలో కూడా, ఫ్రెషర్స్కి ఎస్పెషల్, అండ్ బోత్ కెరియర్ గ్యాప్ ఆల్సో, కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా కోడింగ్ పార్ట్ ఎలా ఉంటుంది? ఎంత పర్సంటేజ్ మనం క్యాల్కులేటెడ్ పర్సంటేజ్? సో బేసిక్గా చాలా మంది అపోహ ఏముందంటే నో కోడింగ్, డేటా అనలిస్ట్ అంటే నో కోడింగ్ అంటారు. నో కోడింగ్ అనం, కానీ మనము లెస్ కోడింగ్ అంటాం. ఎస్, లెస్ కోడింగ్. ఓకే, అంటే ఏంటి, మీరు డేటా అనలిస్ట్గా సెటిల్ డౌన్ అవ్వాలంటే మీకు కోడింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కోడింగ్ అంటే మనకు చాలా మంది అనుకుంటారు హార్డ్ కోర్ కోడింగ్ చేయాలని అనుకుంటారు, బట్ ఇక్కడ అంత అవసరం ఉండదండి. ఎస్పెషల్గా డేటా బేస్తో మాట్లాడే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. ఆ ఎస్క్యూఎల్తో డేటా మ్యానిపులేషన్ చేయడం రాగలగాలి. ఓకే, టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాని ఎలా క్వైరీ చేయాలో తెలియాలి. ఎస్క్యూఎల్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే మళ్ళీ డేటా అనలిస్ట్ పైథాన్ కూడా నేర్చుకోవాలి. పైథాన్లో మీరేమో అడ్వాన్స్ పైథాన్ నేర్చుకుని అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి వెళ్ళట్లేదు మనం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పైథాన్ నేర్చుకున్నా డేటా మీదే వర్క్ చేస్తున్నాం, డేటానే హ్యాండిల్ చేస్తున్నాం. సింపుల్. మనం ఏం ఆలోచిస్తున్నా, ఏ టూల్ నేర్చుకుంటున్నా, మనం మెయిన్ ఫోకస్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నువ్వు పైథాన్ నేర్చుకున్నా, నువ్వు హ్యాండిల్ చేస్తుంది దేన్ని, డేటాని. ఎస్క్యూఎల్ నేర్చుకున్నా దేన్ని హ్యాండిల్ చేస్తున్నాం, డేటాని. సో ఎస్క్యూఎల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తే పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, పండాస్ అని, నంపై అని, మ్యాట్ప్లాట్లిబ్ అని, సీబోన్ అని, ప్లాట్లీ అని, ఇవన్నీ. సో పండాస్ రావాలంటే ఏం లేదు, ఎస్క్యూఎల్ బాగా నేర్చుకున్నాం అంటే పండాస్ వచ్చేస్తుంది. సింప్లిఫైడ్. పవర్ బిఐ బాగా నేర్చుకున్నారనుకోండి, మ్యాట్ప్లాట్లిబ్ ఈజీగా అర్థమైపోతుంది. అదే పవర్ బిఐ ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ప్లాట్లీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ టూల్స్ని వేరు చేసి చూడలేమండి. ఒక టూల్ని జాగ్రత్తగా నేర్చుకుంటే అదే కాంపోనెంట్స్, అదే కాన్సెప్ట్స్ మల్టిపుల్ టూల్స్లో రిపీట్ అవుతాయి. ఓకే, సో అందుకనేసి ఈజీ టు లర్న్ అంటున్నాం. ఓకే, ఈజీ టు లర్న్, లెస్ కోడ్ అంటున్నాం. నో కోడ్ అనట్లేదు మనం, లెస్ కోడ్. లెస్ కోడ్. అయితే ఈ డేటా అనలిటిక్స్ నేర్చుకుంటే మనము ఎన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు? డెఫినెట్గా సార్. సో మనకి చాలా మంది చేసే స్మాల్ మిస్టేక్ అని బిగ్ మిస్టేక్ అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే స్టూడెంట్ ఎక్కడో XYZ అని ఒక చోట డేటా అనలిటిక్స్ నేర్చేసుకున్నాడు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, డేటా అనలిటిక్స్ అంటే డైరెక్ట్గా లింక్డ్ఇన్లోనో నౌకరీలోనో రెజ్యూమ్ క్రియేట్ చేసేసి దే విల్ లుక్ ఫర్ ఓన్లీ వన్ రోల్ విచ్ ఇస్ డేటా అనలిస్ట్. అంతే. డేటా అనలిస్ట్ అని కనపడితేనే అప్లై చేస్తారు, లేకపోతే ఇంకా నాకు సంబంధించింది కాదు అని అనుకుంటారు. కానీ ఏదైతే స్కిల్ సెట్ వీళ్ళ దగ్గర ఉందో అండ్ ఏదైతే వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఉందో, అంటే డొమైన్ అంటే డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు, ఆ డొమైన్ నాలెడ్జ్ ఈ స్కిల్ సెట్ని బేస్ చేసుకొని కామన్గా 20+ జాబ్ రోల్స్ ఉన్నాయండి. కామన్గా ఎనీ బ్యాక్గ్రౌండ్. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్పెసిఫిక్ జాబ్ రోల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను అనుకోండి, డేటా అనలిస్ట్ అంటున్నాం. BI బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటున్నాం. BI డెవలపర్, పవర్ BI డెవలపర్, BI అనలిస్ట్, విజువలైజేషన్ అనలిస్ట్, ఇలా
చాలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి, కామన్ రోల్స్. అది మనం స్పెసిఫిక్గా తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ నుంచి వచ్చారు అంటే ఏంటి, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫార్మసీ ఇలాంటి వచ్చాం అనుకోండి. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హైదరాబాద్ ఉంది, ఫార్మా హబ్ అంటున్నాం, బయోటెక్నాలజీ హబ్ అంటున్నాం. మరి ఈ ఫార్మా ఇండస్ట్రీలో, ఈ బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో డేటా జనరేట్ అవ్వట్లేదా? అవుతుంది. మరి డేటాని ఎవరు అనలైజ్ చేస్తున్నారు? డేటా అనలిస్ట్. మరి ఎవరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి? లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ కోర్ స్కిల్స్ నేర్చుకుంటే, ద కాంబినేషన్ ఆఫ్ దేర్ డొమైన్ నాలెడ్జ్ అండ్ ఈ టూల్స్ స్కిల్, ఈ కాంబినేషన్ జాయిన్ అవుతే డెఫినెట్గా దే కెన్ గెట్ ఇన్ టు జాబ్స్. క్లినికల్ డేటా అనలిస్ట్ అని ఉంది, ఫార్మా డేటా అనలిస్ట్ అని ఉంది. సో దేర్ ఆర్ మెనీ థింగ్. సో అయితే ఇప్పుడు మీరు ఫార్మా గురించి చెప్తున్నారు, వాట్ అబౌట్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం సార్. మనం తీసుకుంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మనం ఎంబీఏలో తీసుకుంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో వీళ్ళకి ఫినాన్స్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మనకు టాప్ 10 ఫినాన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటే వీటిలో ఫినాన్షియల్ రిపోర్ట్ అని, ఫినాన్షియల్ అనలిస్ట్ అని, ఫ్రాడ్ అనలిస్ట్ అని, క్రెడిట్ అనలిస్ట్ అని, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయండి. ఇవన్నీ డేటా అనలిస్ట్ రిలేట్ అయ్యేటప్పుడు. డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ నేర్చుకున్నారు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ డొమైన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఫినాన్స్ డొమైన్ నుంచి వచ్చారు, ఎంబీఏ ఫినాన్స్ చేశారు, ఈ స్కిల్స్ నేర్చుకున్నారు. సో వీళ్ళకి ఆప్టెడ్ జాబ్స్ ఏంటి అంటే, సో వీళ్ళకి ఫినాన్షియల్ అనలిస్ట్, ఫ్రాడ్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్ ఇలాగే. ఓకే, దీంట్లో ఈ డేటా అనలిస్ట్ ప్రెసెంట్ ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది సార్? సో ఈ హైరింగ్ ప్రాసెస్లో ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ టు గెట్ ఇన్ టు డేటా అనలిటిక్స్. ఫస్ట్ థింగ్ అంటే ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండాలా, ఆ బర్న్ ఉండాలి. నాకు నేను డేటా అనలిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ అనే ఒక ఇది ఉండాలా డెఫినెట్గా. సో ఎవ్రీ వన్ కెన్ గెట్ ఇన్ టు డేటా అనలిటిక్స్ సార్. సో అది అండ్ మీరు గమనిస్తే ఎవ్రీ ఆర్గనైజేషన్ వాంట్ డేటా అనలిస్ట్. ఓకే, సో మనం మేబీ ఇండియాలో కూడా మనం ఆ ట్రెండ్ ఫ్యూచర్లో చూడబోతాం సార్ డెఫినెట్గా. ఎవ్రీ స్మాల్ ఇండస్ట్రీ కూడా ఒక డేటా అనలిస్ట్ కావాలి ఫ్యూచర్లో. ఓకే, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి స్టార్టప్లో మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. మరి ఈ డేటాను అంతా అనలైజ్ చేసి ఒక ప్రాపర్ డెసిషన్స్ మేకింగ్ కావాలి అంటే డెఫినెట్గా దే నీడ్ టు హ్యావ్ ఎ డేటా అనలిస్ట్. ఓకే, ఇంకోటి మనకి డేటా సెంటర్స్ కూడా పెరిగిపోతున్నాయి కదా, మన న్యూ డేటా ప్రొటెక్షన్ రూల్ ప్రకారం ఇండియాలో ఉన్న డేటా ఇండియాలో స్టోర్ చేయండి అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. సో హైదరాబాద్లో కూడా చాలా ఒక 5 years కంపేర్ చేసుకుంటేనే నౌ లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హైదరాబాద్. అదే సార్, మనకు డేటా మ్యాసివ్గా ఇంక్రీజ్ అయిపోతుంది. మనం 150 కోట్లు ఉన్నాం సార్. మరి అంత డేటా మనకు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ డేటా అనలైజ్ చేయడానికి సమ్మన్ ఒక మైండ్ కావాలి కదండి. బిజినెస్కి చాలా ఇంపార్టెంట్, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని. అదే న్యూ ఆయిల్ అంటున్నాం. అసలు డెసిషన్ మేకింగ్కి డెఫినెట్గా ఒకరు ఉండాలి అంటే డేటా అనలిస్ట్ ఉంటుంది. ఓకే, అదే అది డెఫినెట్గా కావాలి. అది మనం బేసిక్గా మనం మాట్లాడుకుంటే డేటా అనలిస్ట్ ప్రతి మన ఇంట్లో కూడా ఉన్నారండి. మన అమ్మగారే డేటా అనలిస్ట్. ఓకే, ఎలా అంటారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాము, మంత్ అంతా ఇదే మేనేజ్ చేయాలి అన్నారు అనుకోండి, మైండ్లో ఎన్ని క్యాలిక్యులేషన్స్ రన్ అవుతాయి. మరి అదంతా అనాలిసిసే బేసిక్గా మాట్లాడితే మనం. ఏది ఎప్పుడు స్పెండ్ చేయాలి, ఎంత నేను సేవ్ చేయాలి, సేవ్ చేస్తే నెక్స్ట్ మంత్కి ఏమొస్తుంది, నేను ఎక్కడో ఒక గోల్డ్ ఒకటి 10 గ్రాములు గోల్డ్ కొనాలా, ఈ రోజు నుంచి సేవ్ చేయాలా, ఎన్ని రోజులు కొనగలుగుతాను అనే క్యాలిక్యులేషన్ వాళ్ళు ఉంటుంది. ప్రిడిక్టివ్ అనాలిసిస్. ఇదంతా అనాలిసిస్ అండి. మనం మ్యాసివ్ అమౌంట్ డేటా తీసుకొని తీస్తే, లార్జ్ స్కేల్లో తీస్తే అది ప్రాపర్ డేటా అనలిస్ట్, డేటా అనాలిసిస్ అంటున్నాం. ప్రతి ఇళ్లలోనూ ప్రతి ఒక్కరిలోనూ అనాలిసిస్ మైండ్ ఉంది బేసిక్గా. అది సార్. సార్ అయితే ఇప్పుడు డేటా అనలిస్ట్ ఇక్కడ మీరు నేర్పించేటప్పుడు కోర్స్ డ్యూరేషన్ ఎంత, సో ఎలా నేర్పిస్తారు, ప్రాసెస్ ఏంటి సార్? కోర్స్ డ్యూరేషన్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా 4.5 months అంటాం సార్. ఓకే, బట్ ఇంకొక 45 days చేసుకుంటే 6 months. 4.5 months యాక్చువల్ కోర్సు డ్యూరేషన్. ఈ 45 daysలో ఒక న్యూ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాం, అది GUT అంటాం, గైడెన్స్ అప్స్కిల్ ట్రాన్స్ఫార్మ్. ఈ 4.5 months మా రెగ్యులర్ ప్రాసెస్ ఇక్కడ వీక్యూబ్లో ఏంటంటే నాట్ ఓన్లీ డేటా అనలిటిక్స్, మీరు ఎందులో జాయిన్ అయినా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ వెరీ బేసిక్స్. అసలు ఏమీ తెలియని వాళ్ళకి కూడా మంచిగా కూర్చోబెట్టుకొని వాళ్ళు అర్థమయ్యేలాగా వాళ్ళ లెవెల్కి వెళ్ళి, అంటే వాళ్ళ స్టేజ్లో నేనుంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తా. సింపుల్ సార్, నేను నా థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. ఒక స్టూడెంట్ వచ్చాడు నా ఐఐటి నుంచి, పాపం ఏమీ తెలియదు,
లైఫ్ సైన్స్ నుంచో వచ్చారో లేకపోతే రూరల్ ఏరియాల నుంచో వచ్చారు, పాపం వచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయికి అర్థం కావాలంటే ఆ అబ్బాయి ప్లేస్లోకి నేను వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళకపోతే ఆ అబ్బాయికి అర్థమయ్యేలాగా నేను చెప్పలేను. ఓకే. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సార్. నా ప్రాసెస్ అలా ఉంటుంది. ఓకే. సో అలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ఫౌండేషన్ మీద స్ట్రాంగ్ స్కిల్స్ మనం బిల్డ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ సార్. ఓకే. ఈ ప్రాసెస్లో ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఇస్తాం. ఓకే. అసైన్మెంట్ అంటే ఎలాగా, ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్లో లేదా ఏదో డిగ్రీలో మనం ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, మనం ఆన్సర్ షీట్ మీద రాయాలి. ఓకే. సో స్టూడెంట్స్ కూడా ఇలా ఎవ్రీ వీక్ సాటర్డే రావాలి, మేము క్వశ్చన్ పేపర్స్ ఇస్తాము, ఆన్సర్స్ పేపర్ మీద రాయాలి. ఓకే. అంటే ఏంటి, నేర్చుకున్నది పేపర్లో పెట్టగలగాలి. ఓకే. సిస్టమ్ మీద ప్రాక్టీస్ కాదు. సిస్టమ్ మీద ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ అని ఇంటర్వ్యూకి వెళ్ళా. సో నాకు టెక్నికల్ రౌండ్ ఎలా ఉంటుంది, ఓరల్ క్వశ్చన్స్ అడగరు, అది ఉంటుంది. బట్ దానికన్నా ముందు నేను టెక్నికల్ రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి. అంటే కొన్ని SQL సినారియోస్, కొన్ని పైథాన్లో ఒక 2-3 సినారియోస్, లేదా పవర్ బిఐలో కొన్ని డాక్స్ అని ఉంది, డేటా అనాలిసిస్ ఎక్సెప్షన్ ఫంక్షనల్ లాంగ్వేజ్, అందులో కొన్ని సినారియోస్ పేపర్ మీద రాయమని చెప్పేసి ఇస్తారు. మరి అప్పుడు నేను ప్రాక్టీస్ చేయకుండా రేట్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అవుతుంది? సో ఆ ప్రాక్టీస్ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో అలా చేస్తూ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఓకే. అంటే ఒక టూల్ తీసుకుంటే 50% టూల్ అయిపోయినామంటే మాక్ ఇంటర్వ్యూ. సో మాక్ ఇంటర్వ్యూలో రియల్ టైమ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ మేము వాళ్ళని అడుగుతాము. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, హౌ దే ఆర్ లిజనింగ్ టు అస్, హౌ దే ఆర్ రియాక్టింగ్, హౌ దే ఆర్ స్పీకింగ్. సో ఇవన్నీ చూసేసి ఎక్కడైతే చేంజెస్ చేసుకోవాలో, ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నో నీడ్ టు ఇంప్రూవ్ హియర్. సో ఈ ప్రాసెస్ అంతా మాక్ ఇంటర్వ్యూస్లో వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మేము ప్రాజెక్ట్స్ చేపిస్తాం. ప్రాజెక్ట్స్ కూడా ఎలాగా, రియల్ టైంలో మన క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది సార్ మన దగ్గర. ఎందుకంటే మేము ఆల్రెడీ వర్క్ చేసాము, మల్టిపుల్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసాము. సో రియల్ టైంలో రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయో మనకు తెలుసు. వీళ్ళు జాబ్లోకి వెళ్ళే ముందే వీళ్ళు ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ చేసేస్తున్నారు. అంటే మనకు రియల్ టైంలో వచ్చే రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయో అలాగే మేము డాక్యుమెంట్స్ ఫ్రేమ్ చేసేసి రిక్వైర్మెంట్స్ని ఫ్రేమ్ చేసేసి స్టూడెంట్స్తో చేపించేస్తున్నాం. ఓకే. సో దానివల్ల రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇక్కడే వచ్చేస్తుంది సంహౌ. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకా 45 days గట్ సెషన్ ఉంటుంది. ఈ లోపు మళ్ళీ HR దగ్గర నుంచి కొన్ని మనకి స్ట్రాంగ్ హెచ్ఆర్ టీమ్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక 15 sessions దాకా వీళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే ఏంటి, అసలు మనం ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది మనకు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఏ విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ రెజ్యూమ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి. సో ఇదంతా HR క్లాసెస్ నడుస్తాయి. తర్వాత నేను స్పెషల్గా రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ తీసుకుంటాను. ఓకే. అంటే నేను ఇంటర్వ్యూ ప్యానల్లో వన్ ఆఫ్ ద మెంబర్ సార్, మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ని వర్క్ చేసిన చోటంతా. సో నాకు తెలుసు అసలు ప్రాజెక్ట్స్ ఎలా పెట్టాలి, రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా ఉండాలి. మేజర్గా మిస్టేక్ చేసేది ప్రాజెక్ట్స్. డేటా అనలిస్ట్ ఒక ప్రాజెక్ట్ పెడుతున్నామంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేసినావు ప్రాజెక్ట్లో, డిస్క్రిప్షన్. చాలామంది ఏం చేస్తారు, మైక్రోసాఫ్ట్ వర్క్ చేశారు అనుకోండి సార్, మైక్రోసాఫ్ట్ ఫౌండెడ్ బై బిల్ గేట్స్. ఇలా ఆ ఇన్ఫర్మేషన్ కాదు కదా నాకు కావాల్సింది. నువ్వేం చేసావు, నువ్వు యాక్చువల్గా ఏ ప్రాజెక్టు చేసావు. మైక్రోసాఫ్ట్లో రెవెన్యూ అనాలిసిస్ వర్క్ చేసావు. సో వాట్ ఈస్ రెవెన్యూ అనాలిసిస్, ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క గోల్ ఏంటి, నువ్వు చేసిన అనాలిసిస్ వలన కంపెనీకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ఓకే, అది రెజ్యూమ్లో పెట్టాలి. అంతే, సింపుల్. సో ఇవి ఎలాగా చూసుకోవాలి, ఇవి రెజ్యూమ్లో ఉండాల్సిన విషయాలు. ఇవి నేను పర్సనల్గా టేక్ కేర్ చేసుకుంటాను. దెన్ అయిన తర్వాత సో మేము కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నాం. ఏంటి, ఒక డేటా అనలిస్ట్ కోర్సును ఇక్కడ చేసాం. కామన్గా 20 roles ఉన్నాయి. ఓకే. ఈ 20 roles-కి లింక్డ్ఇన్లో, నౌకరీలో సెర్చ్ స్ట్రాటజీస్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఎలా సెర్చ్ చేస్తావు, ఇలా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేసి వీ విల్ షేర్ అక్రాస్. ఓకే. అండ్ స్టూడెంట్స్ కూడా ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర మినిమం 3 resumes ఉండాలి. ఒక రెజ్యూమ్ కవరింగ్ ఆల్ ద టూల్స్, ఇంకొక రెజ్యూమే పైథాన్ అండ్ SQL, అండ్ ఇంకొక రెజ్యూమే SQL అండ్ పవర్ బిఐ. ఇలాగా. ఓకే. అంటే మీరు అప్లై చేసినప్పుడు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని యూ చేంజ్ ద రెజ్యూమేస్. ఓకే. సో ఇవన్నీ ప్రతి స్టూడెంట్ దగ్గర ఉండేలాగా మేము ప్లాన్ చేస్తాం సార్. ఓకే. అండ్ ఫైనల్గా గట్ సెషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. 4.5 months కోర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఈ 45 days ఎక్స్టెన్సివ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే.
అంటే ఇందులో ఏం చేస్తామంటే ఎవ్రీడే 4 hours దే హ్యావ్ టు స్పెండ్. అసలు ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎవ్రీ స్టూడెంట్కి ప్రాజెక్ట్ ఇస్తాం. వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం కాదు, వాళ్ళు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. డయాస్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తూ ఇక్కడ మీకు ఆపోజిట్ గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నీ ప్రాజెక్ట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టేజ్ ఫియర్ పోతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది కాకుండా ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ ఇస్తాము, కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ డయాస్ ముందుకు వచ్చి ప్రజెంటేషన్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఇలాగా ఎక్స్టెన్సివ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతా ఒక 45 daysలో వెళ్ళిపోతుంది. సో ఈ కోర్స్ అంతా అయిన తర్వాత డెఫినెట్గా మనకు ట్రస్టెడ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే వీ విల్ పుష్ యూ అంటిల్ ద ఇంటర్వ్యూ. ఓకే. సరే ఇక్కడ అవ్వలేదు, నువ్వు బయటికి వెళ్ళావు, ఏదైనా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, సరే అవ్వలేదు, బట్ ఒక కాన్ఫిడెంట్తో బయటకు వస్తావు. కాన్ఫిడెంట్ ఏంటి, ఇది కాకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ నాదే. ఎందుకు, నువ్వు అంత ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అయ్యావు, అంత స్కిల్స్ నువ్వు గెయిన్ అయ్యావు. సో ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ మేము ఫాలో అవుతాం. స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేలాగే ప్రతి టాపిక్, ప్రతి ప్రాసెస్ మా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సార్. సో దిస్ ఈస్ అ ప్రాసెస్. సో ఏఐ వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి అండ్ అయినాయి కూడా. సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ డేటా అనలిస్ట్ మీద ఏమైనా ఉంటుందా? సార్ నా స్ట్రైట్ ఆన్సర్ లేదు అని చెప్తాను సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకు ప్రీవియస్ మనకు మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్స్ అయ్యాయి, తర్వాత ఒరాకిల్లో లే ఆఫ్స్ అయ్యాయి, అండ్ అమెజాన్లో లే ఆఫ్స్ అయ్యాయి, ఇలా మల్టిపుల్ ఆర్గనైజేషన్ అన్నీ అయ్యాయి. కానీ ఏ రోల్స్ అయ్యాయి అన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే దాన్ని ఎక్కువ హైలైట్ చేయరు, ఉండదు. బట్ డెఫినెట్గా చెప్తున్నా, డేటా ప్రొఫెషనల్స్ని లే ఆఫ్ చేసి ఉండరు. డేటా ప్రొఫెషనల్స్ అంటే డేటా అనలిస్ట్ వస్తారు, సైంటిస్ట్ వస్తారు, డేటా ఇంజనీర్ వస్తారు. ఓకే. సో ఈ 3 రోల్స్ని మనం డేటా ప్రొఫెషనల్స్ అంటాం. ఓకే. ఎందుకంటే ఈ 3 రోల్స్ ఖచ్చితంగా కంపెనీకి అవసరం ఉండాల్సిందే. సో డెఫినెట్గా డేటా అనలిస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. సో దెర్ ఈజ్ నో పాయింట్ మన దగ్గర స్కిల్స్ ఉండే డెఫినెట్గా లే ఆఫ్ అయ్యే అవకాశాలు అసలు ఉండవండి, 0 అండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏఐ కూడా మనల్ని రీప్లేస్ చేయలేదు. ఓకే. ఏ ఇంపాక్ట్ కూడా నో ఇంపాక్ట్. ఓకే. డెఫినెట్గా హ్యూమన్ మైండ్ ఉండాల్సిందే. ఓకే. సో ఎందుకంటే ద ఫస్ట్ ప్లేస్ మనము యూజర్స్తో కనెక్ట్ అవి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని. ఫస్ట్ ప్లేస్ అది సరిగ్గా చేయలేకపోతే అసలు నెక్స్ట్ ప్రాసెస్ అంతా సరిగ్గా జరగదండి. అక్కడ మనమే ఉండాలి, అక్కడ హ్యూమన్ మైండే ఉండాలి, లేకపోతే కాదు. అది ఫస్ట్ ప్లేస్లోనే ఫెయిల్ అయిపోతుంది. ఓకే. ఎస్. సో గైస్ మీరు చూసారు కదా, ఒక ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నాన్ ఐటీ కంప్లీట్ అసలు కంప్యూటర్ ఆ ల్యాప్టాప్ సిస్టమ్ అంటే ఏంటో తెలియని స్టేజ్ నుంచి సో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు చాలామందిని డేటా అనలిస్ట్గా మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉన్న సో మన ఆదినారాయణ గారు స్టోరీ మీరు చూసారు కదా. సో ఒకసారి చూడండి, ఒకవేళ డేటా అనలిస్ట్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక మీ లిస్ట్లో వేరే ఇన్స్టిట్యూట్స్ ఉండుండొచ్చు, బట్ విజిట్ ఒక్కసారి వినండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, ఈవెందో నేను ఏ ఇంటర్వ్యూ ఏ పాడ్కాస్ట్ చేసినా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వీడియో చేసినా ఒకటే చెప్తా, మేము చెప్తున్నాం అవి నిజంగా జరుగుతున్నాయో లేదో క్రాస్ వెరిఫై క్రాస్ చెక్ చేసుకొని ముందు డెసిషన్ తీసుకోండి. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, నిజంగా జరుగుతుందా లేదా, నిజంగా ఈ ప్లేస్మెంట్ టీమ్ ఉన్నారా లేదా, క్లాసెస్ ఎలా చెప్తున్నారు కంపేర్ చేసుకోండి. దెన్ యూ విల్ టేక్ ఏ కాల్. డేటా అనలిస్ట్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంది, ఏ ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ ఇంకా వచ్చే కొద్దీ వీ కెన్ సే ఇట్ రెసిషన్ ప్రూఫ్ కూడా అనొచ్చు అనేది మనం మొత్తం ఈ పాడ్కాస్ట్ ఉన్న తర్వాత మనకు కూడా అర్థమవుతుంది. సో మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.